హాయ్ అందరికీ. నేను చికెన్ కర్రీ కోసం అయితే అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకొని బౌల్ పెట్టి ఆయిల్ వేసేసి అందులో మసాలా దినుసులు వేసేసి పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసి కొంచెం అవి వేగినట్టు అయ్యాక ఆనియన్ వేసేసుకుంటున్నాను. సో మా ఇంట్లో అయితే అందరికీ చికెన్ అంటే ఇష్టం. నాకు తెలిసి చాలామంది ఫేవరెట్ అయి ఉంటుంది చికెన్. సో ఇప్పుడు అదే కర్రీ మంచిగా చాలా టేస్టీగా అవుతుంది. కొంచెం ఆనియన్ ఎక్కువ వేసాను గ్రేవీ కోసము. సో అందులో పుదీనా వేసుకున్నాను. తర్వాత పసుపు వేసి అలా అలా కలిపేసుకొని ఆ తర్వాత కొద్దిసేపు అలా ఉంచేసి మనం ఇది ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసేసుకొని అలా అలా ఒకసారి కలుపుకొని దాన్ని ఇక అలా వదిలేస్తే అదే అవుతుంది. కొద్దిసేపటి తర్వాత మనం అన్నీ ఉప్పు ఓన్లీ మ్యాగ్నేట్ చేసినప్పుడు నేను కారం ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ కలిపేసాను అందులోనే. కలిపేసాలు వేస్తే చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయి అందులో. ఆ వాటర్తోనే మాకు ఎక్కువ గ్రేవీ వస్తుంది కానీ అట్లనే ఉంచేసి అందులోనే ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసి అలా వదిలేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. సో ఇక అయిపోయిందండి, అంతే.